సర్వేభ్య నమస్కార. జయ వీరబ్రహ్మజై గోవిందమామజీ. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు మనం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కాళికాంబ సప్తశతిలో ఒక పద్యం తెలుసుకుందాం. ఓం కృతికి సమానమొక్కటిగా బోదు, ఓం కృతికి సమానమొక్కటిగా బోదు, లింగవచనమిందు లేనే లేదు, లింగవచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబ హంస కాళికాంబ, కాళికాంబ హంస కాళికాంబ. ఇక్కడ స్వామివారు ఏమని చెప్తున్నారంటే, ఓంకారం అనే శబ్దము కృతికి సమానం ఒక్కటిగా పోదు, సమానమైనది ఇంకొకటి లేదని, లింగవచనం విందు లేనే లేదు, స్త్రీ పురుష లింగ భేదములు ఈ ఓంకారానికి ఉండవు. 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఓంకారం నుంచే ఉత్పన్నమయ్యాయి. ఇక్కడ మనం ఏమని తెలుసుకోవచ్చు అంటే, స్వామివారు మనకి శబ్దం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. ఇక్కడ ఓంకారం అనేది ఎంతో శ్రేష్టమైన శబ్దం. ఈ శబ్దం నుంచి ఎన్నో లోకాలు ఉత్పన్నమయ్యాయి అని స్వామివారు మనకి తెలియజేస్తున్నారు. మరి ఈరోజు చెప్పినటువంటి ఈ పద్యము ఓంకారం గురించి ఎంతో చక్కగా అందరికి అర్థమైందని తెలుపుకుంటూ స్వస్తి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మరి రేపటి రోజున ఇంకా కొన్ని కొత్త శ్లోకాలతో మీ ముందుకు వస్తాను. ఇంకా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుందామని తెలుపుకుంటూ స్వస్తి.